ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. సామాన్యంగా దృష్టి అనగానే కంటితో చూచేది మాత్రమే దృష్టి అని అనుకుంటూ ఉంటారు ఈ మాయలో ప్రతి ఒక్కరూ. ఇక్కడ విశేషం ఏమిటి అంటే, కన్ను చూడగలదా? విచారించండి. చూచేది గనక కన్నే గనక అయితే, లేదా దాని వెనకాల మరేదైనా ఉండగలిగితే, అంటే కన్ను గనక దానంతట అది చూడగలిగితే, మరి శవం చూస్తుందా? కంటి వెనక ఉన్నదేదో కంటి ద్వారా చూస్తుంది. ఆ చూచేదే నిజమైన చక్షువు. ఇక్కడ మనం అర్థం చేసుకోవలసింది, ఎవరు దీన్నంతా చూస్తున్నారు? దేహం కావచ్చు, సంసారం కావచ్చు, జనన మరణాలు కావచ్చు, అన్యత్వము కావచ్చు, సృష్టి కావచ్చు, ఆ సృష్టిలో వైవిధ్యం కావచ్చు, ప్రకృతిలో ఎన్నో విషయాలను గుర్తిస్తూ ఉంటాడు ఈ జీవుడు. కంటి ద్వారా చూస్తున్నాడు, మంచిది. కానీ కన్ను చూడగలదా? ఇక్కడ అంతర్వృత ఆవృత చక్షు అని ఒక పదాన్ని మహర్షి ముందు ఉంచారు. ఇంద్రియాల వెలుపలికి ప్రసరించి చేస్తుంది, కానీ లో చూపు అనేది ఆవృత చక్షువు అంటారే, దాని సంగతి ఏమిటి అన్నప్పుడు, అంటే నీ ఉద్దేశం కనుపాపను వెనక్కి తిప్పి చూడటం కాదు. నీవు బయట చూచేది లోపల చూడటం కాదు. అసలు కంటితో నీవు లోపల చూడలేవు. మరి చక్షు అంటే ఏమిటి? కన్ను నువ్వు అనుకుంటున్నావుగా. ఇందాక చెప్పినట్టు కంటి వెనకాల ఏదో ఒకటి ఉండి తీరాలి. దానివల్లనే నీవు చూడగలుగుతావు. నిజమైన చక్షువు కంటికి లోన దాన్ని అంటకుండా ఒకటి ఉండి తీరాలి. మామూలుగా మనం ఈ భౌతికమైన కన్నుని సామాన్యంగా చక్షువు అంటూ ఉంటాం. దైవ విభూతిని పరికించడానికి దివ్యచక్షువు అవసరం కదా. మరి మీ అందరికీ తెలుసు, కృష్ణ పరమాత్మ విశ్వరూప దర్శనం కలిగించినప్పుడు ఎందుకు జరిగింది? కృష్ణ రాయబారంలో కృష్ణుణ్ణి బంధించడానికి మరి దుష్ట చతుష్టయాలు వచ్చినాయి కదా. నన్నా మీరు బంధించేది అంటూ తన యొక్క విశ్వరూపాన్ని ఒక్కసారి అక్కడ నిలిపేసరికి వారు మూర్చిపోయారు. అదే సమయంలో ధృతరాష్ట్రుడు, నీ దర్శన భాగ్యం నాకు కలిగించవా అన్నాడు. అప్పుడు ఈ దివ్య చక్షువుని ఆయనకి ప్రసాదించాడు చూడటానికి. సరే, చూసిన తర్వాత ఈ ప్రపంచం నేను చూడను, మళ్ళీ నన్ను అంధుణ్ణి చెయ్యమని కోరాడు. ఆ విషయం కాసేపు పక్కకు పెడితే, అంతర్దృష్టి అనేది
కంటితో చూచేది కాదు. ఇది బాగా గమనించాలి. ఇందాక చెప్పినట్లు కంటి వెనకాల ఏదో ఒకటి, ఇంద్రియముల వెనకాల ఏదో ఒకటి ఉండి వీటిని పనిచేసేటట్లు చేస్తుంది. కాబట్టి నిజమైన చక్షువు ఈ చర్మ చక్షువు కాదు, భౌతికమైన కన్ను కాదు. దాని వెనకాల ఏదైతే జ్ఞానంగా ఉన్నదో అదే చక్షువు. కంటికి కన్నుగా నిలిచి ఉన్నది ఆత్మచక్షువు, జ్ఞాన చక్షువు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కనుక నీవు గ్రహించవలసింది లోదృష్టి కలిగి ఉండు అని మహర్షి చాలాసార్లు చెప్పటం జరిగింది. లోదృష్టి అన్నా, అంతర్దృష్టి అన్నా, స్వరూప జ్ఞానం అన్నా, స్వయం ప్రకాశమైన నీ సహజత్వం అన్నా, ఎరుక అన్నా, ఉన్నదన్నా, అహం స్ఫురణన్నా, తురీయమన్నా, ఎన్ని మాటలతో చెప్పినప్పటికీ అంతర్దృష్టి అనేది స్వరూప జ్ఞానమే అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూసేటటువంటి కంటి ద్వారా ఏదైతే నీవు వస్తువులని, విషయాలని, జగత్తుని చూస్తున్నావో ఆ చూచే నేను ఉన్నదేమో చూడు. తీరా నేను చూస్తున్నాను, నేను చేస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను అంటూ నీవు దేహాత్మ బుద్ధితో ఇక్కడ నీవు ప్రవర్తిల్లుతున్నావు. అట్టి నేను ఉందేమో చూడు. నీవు ఎంత ప్రయత్నము చేసినా ఈ దేహాత్మ బుద్ధి కలిగిన మాయా నేను అది తన మూలాన్ని చూడకపోగా ఆత్మని ఇది తెలుసుకునే ప్రసక్తే లేదు. ఆత్మ అంటే ఏంటో తెలియకపోవచ్చు, ఈ అహంకారానికి అనుభవానికి రాకపోవచ్చు. ఈ మాయా నేను యొక్క పుట్టుక, దాని మరణము దాని చేతుల్లో లేదు. ఇది ఒక దాని మీద ఆధారపడి ప్రకాశిస్తుంది. ఈ అహంకారము, ఈ వ్యక్తిత్వము, ఈ పరిమితత్వము. కాబట్టి మహర్షుల వారు ఏమంటున్నారు? చింతావిహీనం హృది చింతయామి అంటే నీవు బాహ్య చింతన విడనాడు, ఇంద్రియాల వెంట నీవు వెళ్ళవద్దు. హృది చింతయామి అంటే ఏదైతే, ఏ జ్ఞానమైతే నీకిప్పుడు సహాయపడి వస్తు విషయాలని పరోక్ష జ్ఞానముగా గుర్తించటానికి సహాయపడుతున్నదో అది ఆధారం ఒకటి ఉండి తీరాలి. అది స్వయం ప్రకాశము. తనకు తాను గుర్తించగలిగిన జ్ఞానము ఒకటి ఉంటేనే ఆ అభాస కాంతిలో నీవు దేహాత్మ బుద్ధితో పరోక్ష జ్ఞానము కలిగి ఉంటావు. ఈ మాయలో పరోక్షము అంటే మనస్సు ద్వారా, ఇంద్రియాల ద్వారా ప్రపంచాన్ని, సంసారాన్ని
మంచి చెడులని నువ్వు గుర్తిస్తున్నావు కదా. గుర్తించేది ఎవరనుకుంటున్నావు? ఈ జడమైన మనస్సా, జడమైన ఇంద్రియాల, లేక మరేదైనానా? ఇక్కడ గుర్తించేది కాన్షియస్నెస్, అదే జ్ఞానము, అదే సాపేక్ష జ్ఞానము. ఎందుకు సాపేక్ష జ్ఞానం అంటున్నారు? పూర్ణ జ్ఞానము దేనిని గుర్తించదు. ఇప్పుడు ఈ అహంకారము తల ఎత్తినప్పుడు ఇది అటు జడము కాదు, అటు చైతన్యము కాదు. దాన్నే ఆదిశంకరులు చిత్త జడ గ్రంథి అంటూ వర్ణించటం జరిగింది. అయితే ఈ మాయా నేను, ఈ అహంకారము దేహాలను ఆశ్రయించినప్పుడు మాత్రమే దాని ఉనికి బహిర్గతమవుతుంది. ఎప్పుడైతే ఈ మాయా నేను స్థూల సూక్ష్మ కారణ దేహాలను ఆశ్రయించదో దానికి ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తలు ఉండవు. మనదేమవుతుంది? అది వృత్తిరాహిత్యమైనటప్పుడు తన మూలానికి వెళ్ళిపోతుంది. దేనివల్ల ఇది ప్రకాశిస్తుందో అదిగా నిలిచిపోయి ఉంటుంది. దాని అర్థం ఏమిటి? ఆత్మగా ఉంటుంది, ఎరుకగా ఉంటుంది. తీరా విచారిస్తే ఎరుక నుంచి, ఆత్మ నుంచి ఏదీ బయటికి రాలేదు, వచ్చినట్లుగా ఉంటుంది. ఈ జడదేహము, జడ మనస్సు, జడమైన ఇంద్రియాలు, జడమైన జగత్తు ఒకటి కాదు. ఇవన్నీ కూడా చైతన్యవంతమైనట్లుగా ఇక్కడ కనపడుతుంది. ఎక్కడ? మనస్సులో మాత్రమే కనపడుతుంది. ఆ మనస్సులో కనపడింది అన్యముగా గోచరమవుతుంది. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, ఈ మాయా జీవుడికి ఉనికి లేని అహంకారానికి దేహమన్యము, జగత్తన్యము, సంసారమన్యము, దైవమన్యము, జగత్తన్యము, ఇతరులన్యము, తన ఆత్మ కూడా అన్యముగానే భావిస్తాడు. దీనికి కారణం తెలుసుకునే సామర్థ్యము శివుడికి లేదు. ఇది పూర్తిగా దీని దృష్టి పరోక్ష జ్ఞానము. అంటే ఇంద్రియముల ద్వారా ఆయా లోకాలను దర్శిస్తుంది. మనస్సు ద్వారా స్వప్న లోకాలు దర్శిస్తుంది. పంచేంద్రియముల ద్వారా ప్రపంచాన్ని దర్శిస్తుంది. ఇదంతా తన లోపల ఉన్నది బయట చూస్తున్నట్లుగా ఉంటుంది. నిజానికి బాహ్యాంతరములనేవి ఆత్మకి లేదు. ఆత్మకి వెలుపల లోపల అంటూ ఏది ఉండదు. ఎప్పుడైతే ఈ అభాస కాంతిలో ఈ సాపేక్షమైనటువంటి జ్ఞాన దృష్టి, సాపేక్ష జ్ఞానం అన్నామే, ఇది పూర్తిగా పరోక్ష జ్ఞానము కలిగి ఉంటుంది. దీనికి మూలము తెలియదు. అయితే మహర్షులు వారు ఏమంటారు? లో దృష్టి కలిగి ఉండు అంటారు. ఇక్కడ లో దృష్టి అన్న పదంలో బాహ్య చింతన ఉండదు.
దృశ్యవారితం చిత్తమాత్మన అన్నప్పుడు ఆ చిత్తము, ఆ మనస్సు పూర్తిగా దాని మూలానికి వెళ్ళిపోయి తనకు తానుగా ప్రకాశిస్తున్నటువంటి ఆత్మస్థితిగా నిలిచి ఉండటమే అంతర్దృష్టి, లో దృష్టి అని మనం ఇక్కడ మాయలో చెప్పుకోవచ్చు. దృష్టి అనేది జ్ఞానము. అంతర్దృష్టి అంటే తనకు తానుగా తన ఉనికిని తెలుసుకోగలిగిన, గుర్తించగలిగిన సామర్థ్యము దేనికైతే ఉంటుందో అదే సత్యమై, నిత్యమై, ఏకమై, అనంతమై, అద్వితీయమై, తురీయమై అది ప్రకాశిస్తూ ఉంటుంది. పరిధులు లేక, అవధులు లేక. అది చాలా విచిత్రంగా ఉంటుంది. అంతర్దృష్టి అనేటువంటి యొక్క స్థితిలో జ్ఞాన దృష్టి అన్నా, అంతర్దృష్టి అన్నా, స్వరూప జ్ఞానమన్నా, ఉన్నదన్నా, ఎరుక అన్నా, పరబ్రహ్మమన్నా, ఆత్మ అన్నా, ఉच्चतर శక్తి అన్నా, ఇవన్నీ సత్యస్థితికి, జ్ఞానస్థితికి, అంతర్దృష్టికి పర్యాయ పదాల కింద మనం ఇక్కడ ద్వైతంలో చెప్పుకోవచ్చు. సామాన్యంగా మహర్షుల వారు నేను బయటకు వచ్చిందని అంటున్నావు కదా, వృద్ధానికి నేను చూస్తున్నాను, వచ్చాను, పని చేస్తున్నాను, వెళ్తున్నాను, పుడుతున్నాను, పోతున్నాను. ఆ నేను ఎటు నుంచి వచ్చిందో వెనుదిరిగి లోనికి వెళ్ళు. అప్పుడు నీకు నీ సహజత్వము ఆత్మగా, జ్ఞానంగా ఉంటుంది. ఈ ఒక సందర్భంలో మహర్షుల వారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి, దివ్య దృష్టితో చూడటం సాధ్యమై ఉండవలే కదా, అటువంటిది ఏదైనా ఉన్నదా అంటూ అడగటం మొదలుపెట్టాడు. అంటే సూర్యుడు నిశ్చేజుడయ్యే స్థితి ఒకటి ఉన్నట్లే ఆ స్థితియే పరబ్రహ్మమా అంటూ అడగటం మొదలుపెట్టాడు. దానికి మహర్షుల వారు, అయితే ఓ పని చెయ్యి, కృష్ణుడే పట్టుకో, చిక్కు వీడిపోతుంది. దానికి బదులు పలుకుతూ, కృష్ణుడు ఇప్పుడు లేడు కదా, బతికుడు లేడే. ఇదే నన్ను అర్థం చేసుకుంది. గీత చదివి నీవు నేర్చుకుంది ఇంతేనా? ఆయన తాను నిత్యుడని అనలేదా? కృష్ణుడంటే నీ తలపేమి, దేమనుకుంటున్నావా? జ్ఞానస్వరూపం కదా. మరి నీవు నేర్చుకుంది ఇదేనా గీత నుంచి? మహర్షులు, ఎందరో మహనీయులు, అవతార పురుషులు, వాళ్ళు చెప్పినవన్నీ కూడా శాశ్వతమైన సత్యాలే కదా. మరి కనుక నీ ఉద్దేశంలో ఆయన దేహం వదిలేశాక గీత ఎందుకు పనికిరాదన్నమాటే కదా. ఎప్పుడైనా కృష్ణ పరమాత్మ తాను దేహంగా నిర్వచించాడా? లేదు కదా. నేనెప్పుడూ ఉండకపోయింది లేదు అంటూ ఎన్నో విషయాలు చెప్పాడు కదా. కనుక ఎందరు మహనీయులు ఈ మాయలోకి వచ్చినా ఉన్నది జ్ఞానం ఒక్కటేనని గుర్తించు. ఒక సందర్భంలో మహర్షుల వారు
దివ్యచక్షు అంటే స్వప్రకాశము. దివ్య అనే పదం అది సూచిస్తుంది. పూర్తిగా దివ్యచక్షు అనుకుంటే అది ఆత్మకు పర్యాయ పదము. ఆత్మే కంటికి కన్ను లాంటిది. అదే దివ్య చక్షువు, మరొకటి కాదు. ఈ దివ్య చక్షువును ప్రసాదించేది ఎవరు? చూచేది ఎవరు? పుస్తకాల్లో చదువుతారు. శ్రవణం మననం నిధిధ్యాస అవసరములని. ముఖ్యంగా ఇంత చదివిన తర్వాత శాస్త్రాలని శ్రవణం మననం నిధిధ్యాస అవసరములని, ఆత్మసిద్ధికి ముందు సవికల్ప సమాధి అని, నిర్వికల్ప సమాధి అని గడపవలనని అనుకుంటూ ఉంటారు. అందుచేతనే ఈ ప్రశ్నలన్నీ తల ఎత్తుతున్నాయి సుమా. ఆ వ్యూహంలో పడి పరిభ్రమించడం ఎందుకు? దానివల్ల చివరికి ఒరిగేదేమిటి? విచార ప్రయాసం తప్పించుకునే ఉపాయం తప్ప మరొకటి కాదు కదా. విచారించు. ఆత్మ నిత్యము స్వయం సిద్ధము అని వారికి తెలుసు. ఈ విధంగా శాస్త్రాల వెంబడి పుస్తకాల వెంబడి పరిభ్రమిష్టం ఎందుకు? దానివల్ల ఒరిగేది ఏమిటి? ముఖ్యంగా విచార ప్రయాస తప్పించుకునే ఉపాయం తప్ప అది మరొకటి కానరాదు. హాయిగా విచారించి నీవుగా నిలిచి ఉంటే ఆ దివ్య చక్షువేదో నీవై కూర్చుంటావు. ఆత్మ నిత్యము కదా, స్వయం సిద్ధము అని. మరి నీకు తెలియదా? మరి అటువంటి స్థితిని, ప్రశాంతతని నీవెందుకు పొందరాదు? ఏది కొత్తగా రాదే అంటూ వివరించారు. ముఖ్యంగా అంతర్దృష్టి అనే పదం ఆత్మకి పర్యాయ పదం అని మనం చెప్పుకోవచ్చు. జ్ఞానవృత్తి చేత నేను ఉన్నాను అన్న ఎరుక ఏదైతే స్వయం ప్రకాశమై నిలిచి ఉంటుందో అది అంతర్దృష్టి. ఇప్పుడు అంతర్దృష్టిని ఎందుకు అంటున్నారు? నీవు దేహాత్మబుద్ధితో సంసారాన్ని, జగత్తుని పరోక్ష జ్ఞానము కలిగి ఉన్నావు కాబట్టి అది నీవు మానుకో, వాటి జోలికి పోవద్దు. ఏ పని మీదనైతే ఈ దేహము వచ్చిందో అది జరిగి తీరుతుంది. నీవు దాని జోలికి పోవద్దు. నీవెవరివో గుర్తించి నీవుగా నిలిచి ఉండు అనటానికి అంతర్ముఖమన్నా, అంతర్దృష్టి అన్నా, నేనుగా అంతా ఒకటేను. నీవు చెయ్యవలసింది ఏదీ లేదు. ఊరక ఉండుటే శ్రేయస్కరము. నీ ప్రయత్నములన్నీ కూడా అంతర్దృష్టికి అవరోధాలను కల్పిస్తుంది. అది అయత్న సిద్ధమైన జ్ఞానము. నీవు నీ మనస్సుతో, వ్యక్తిత్వంతో ఏదో చెయ్యాలి, ఏదో పొందాలి, ఏదో పోగొట్టుకోవాలి అనుకుంటావు. ఇవన్నీ స్వరూప జ్ఞానానికి అవరోధాలే కదా. మరి నీ ప్రయత్నమే ఒక అవరోధము. నువ్వు మౌనంగా ఉండు, నిశ్చలంగా ఉండు, చింతావిహీనంగా ఉండు, దృశ్యవారితంగా ఉండు. అసలు విషయం నిజానికి చైతన్యం కారణంగానే జనులు వేర్వేరు రీతులలో వర్తిస్తూ ఉంటారు. ఆత్మ శుద్ధ చైతన్యము.
ఆత్మను తెలుసుకోవటానికి చేయవలసింది ఏదో కాదు, నిశ్చలంగా ఉండటమే. ఆదిశంకరులు కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ నిశ్చల తత్వే జీవన్ముక్తి అన్నారా లేదా? నిశ్చలతలోనే జీవుడికి ముక్త స్థితి ఉన్నదని గ్రహించడం ఎంతైనా అవసరం. ఒక సందర్భంలో ఒకరు మహర్షుల వారిని దర్శించడానికి వచ్చి, ఇక్కడ తేజస్సుతోనే అంటే ఏమిటి? అక్కడ రవి లేడు, చంద్రుడు లేడు, తారలు మెరుపులు ఏవీ లేవు, అక్కడ అగ్ని మాత్రమే వెలుగొందుతుంది అంటూ ఒక ప్రశ్న అడిగారు. ఇదంతా వెలుగొందటానికి కారణం మరి ఆయన కాక వెలుతురులో ఇంకేమై ఉంటుంది? దానికి మహర్షులు వారు బదులు పలుకుతూ, ఉన్నదాడు ఒకడే, అతడు ఆ తేజము ఒక్కటే, ఇతరులను చూచేందుకు ఏ వ్యక్తి లేడు, చూచువాడు చూడబడునది అంటూ ఏదీ లేదు, రెండు అతడొకడే, సూర్యచంద్రాదులు బయలు వెలుస్తారు, ఎట్లు? వారు కానీ వారి తరఫున మరొకరు కానీ వచ్చి మీతో వారు వెలుగుతున్నారని చెప్పినారా? లేదే, నీవంటున్నావు ఆ విషయం. కాబట్టి వారి వెలుగు నీవు. మరో విషయం, వారు వెలుగుతున్నారని తెలుసుకునే జ్ఞానం ఒకటి ఉండవలే కదా. అజ్ఞానము, ఆ జ్ఞానము నీ ఆత్మే, నీవే మరి. కాబట్టి నీ చేతస్సును, నిన్ను, సర్వమును వెలిగించే ఆయన ఆ తేజస్సు సమమే కదా అనుకోవచ్చు. ఆత్మ తేజస్సు సూర్యకాంతి వంటిదా అని కూడాను అడుగుతావు అప్పుడప్పుడు. కాదు, సూర్యకాంతి జడము, నీకది తెలుసు. అది విషయాలను కనిపించేట్టు చేస్తుంది తప్ప అది ఎందుకు పనికి రాదు. చీకటిని తొలగిస్తుంది. కానీ చైతన్య తేజస్సు ప్రకాశాన్నే కాక చీకటిని కూడా దర్శింపచేయగలదు. తమస్సు సూర్యరశ్మి ఎదుట ఉండలేదు, కానీ ఆత్మజ్ఞానము ఎదుట, చిచ్ఛేదము ఎదుట అవి ఉండగలవు. అలాగే చైతన్యము, శుద్ధ జ్ఞానము, దానిలో జ్ఞాన అజ్ఞానాలు రెండూ కూడా సమముగా ప్రకాశిస్తూ ఉంటాయి అంటూ చెప్పుకొచ్చారు. కాబట్టి ఉన్న సత్యము అది తనకు తానుగా ఉన్నానన్న ఎరుకతో ప్రకాశిస్తున్న స్థితిని మనం ఇక్కడ మాయలో, ద్వైతంలో అంతర్ముఖం అన్న పదంతో చెబుతున్నాము. అంతర్దృష్టి అన్న, ఇందాక చెప్పినట్లు ఆత్మస్థితి అన్న, సత్యస్థితి అన్న అంతా ఒకటేను. ఎందుకు చెబుతున్నారు? బాహ్య చింతన విడనాడమని. అది నిన్ను మూలం నుంచి దూరానికి తీసుకెడుతుంది. ఇంద్రియాల వెంట పరిగెడుతున్నావు, ఇది సత్యం అనుకుంటున్నావు. లో దృష్టి కలిగి ఉండు. లో దృష్టి కలిగి ఉండు అంటే బాహ్య చింతన విడనాడు అని అర్థం. అందుకనే చింతావిహీనం హృది చింతయామి. ఈ హృది చింతయామి అనేది లో దృష్టిని సూచిస్తుంది, ఆత్మదృష్టిని సూచిస్తుంది. దానికి ఎవరి ప్రయత్నము అక్కరలేదు. అది స్వయం ప్రకాశము. నీవే ఆత్మవై ఉంటూ దేహాత్మ బుద్ధి కలిగి ఉన్నావు కాబట్టి బాహ్య దృష్టి నీకు ఏర్పడింది. మరి బాహ్యాంతరములు లేనిది ఆత్మదృష్టి. అదే
లో దృష్టి, అదే అంతర్దృష్టి, అదే సత్యదృష్టి, అదే ఏకైక అనంతత్వ జ్ఞానమయ సృష్టి. ముఖ్యంగా ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. చింతావిహీనం హృది చింతయామి. అదేవిధంగా మౌనం నీ సహజత్వమని, ఉన్నదే మౌనమని, అంతా మౌనమేనని, అంతా నిశ్శబ్దమేనని, అది స్వయం ప్రకాశమని కలిగి ఉండటమే అంతర్దృష్టి. అంతకంటే ఏమీ లేదు. ఉన్నదే అంతర్దృష్టి, లేనిది బాహ్య దృష్టి. లేనిది అంటే స్వయం ప్రకాశము లేనిదే ఈ బాహ్య దృష్టి. కనుక విచారించండి. కొత్తగా ఏది రాదు. ఉన్నది ఉన్నట్టు ప్రకాశించటమే, ప్రకాశిస్తున్న స్థితి నీ స్వరూపమని గుర్తించటమే అంతర్దృష్టి. ఆత్మకి మారు పేరని గతంలో కూడా చెప్పుకున్నాం. ఆలోచన లేని మనస్సు ఆత్మే. ద్వైతరహిత స్థితి ఆత్మే. అవస్థారహితము, జాగ్రత్త స్వప్న సుషుప్తలు లేనటువంటి తల ఎత్తని స్థితి. మరి ఇదంతా పరోక్షమైతే అది అపరోక్షము కదా. అపరోక్ష జ్ఞానమే అంతర్దృష్టి, స్వరూప జ్ఞానమే అంతర్దృష్టి. అది తనకు తానుగా జ్ఞానవృత్తి చేత నిరంతరము ప్రకాశిస్తూ, అందులో మతిపరుపు ఉండదు. దేర్ ఈజ్ నో ఫర్గెట్ఫుల్నెస్ ఇన్ ఆత్మ. కాసేపు ఉండటము, కాసేపు నశించటము, కనపడటము, పోవటము ఉండదు. సర్వకాల సర్వావస్థల యందు నేను ఉన్నాను అన్న జ్ఞానముతో కూడుకొని ఉంటుంది నీ సహజత్వము. అదే ఆత్మ, అదే ఉనికి, అదే మౌనము, అదే అనంతము, అదే తురీయము. మంచిది. మౌనమే నీ సహజ స్థితి.